అప్పులతోనే మధ్యాహ్న భోజనం వంట బిల్లుల చెల్లింపుల్లో జాప్యంలో ఈ పరిస్థితి. గుర్తించిన విద్యా కమిషన్ సకాలంలో చెల్లింపులతో పాటు గుడ్డు ధరలు కూడా పెంచాలి. ఆయా సిఫారసులతో 4-5 రోజుల్లో సర్కారుకు నివేదిక. ఈ సర్కారుకు నివేదిక ఇవ్వబోతున్నారు అన్న విషయాన్ని మన ఇంటర్వ్యూలోనే ఆకునూరి మురళి గారు, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, మన ఇంటర్వ్యూలోనే ముందుగా చెప్పడం జరిగింది. నేను ఒక 4-5 డేస్లో ఆర్ 1 వీక్ 10 డేస్లో ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నాం. మేము 100 స్కూళ్ళు తిరిగినాం ఇప్పటివరకు. సో ఆ స్కూళ్ళు తిరిగిన తర్వాత అన్ని అంశాల మీద ఒక సమగ్రమైన ఒక నివేదిక ఇవ్వబోతున్నాం. ఆ నివేదికని అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. మరి మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, మీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అని అంటే పరిష్కారం కావాలన్నా, నేను మాట్లాడడం కావాలన్నా అన్నారు. ఖచ్చితంగా సొల్యూషనే కావాలి. ఆయన ఆ పొజిషన్లో ఉండి పని చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. పని చేయనిద్దాం. నివేదిక ఇచ్చింది ఆయన కూడా చెప్తున్నది. నా ఇంటర్వ్యూలో మురళి గారు కూడా చెప్పారు ఏమని, ఒకవేళ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేయకపోతే నాకేం అవసరం ఇక్కడ ఉండడం అని ఆయన చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంతకంటే ఏం కావాలా? సో ఆ నివేదిక 100% ఆ నివేదిక అద్భుతంగా ఉంటుందని మనకు తెలుసు. కానీ నివేదికలు ఏమాత్రం ఇంప్లిమెంట్ చేస్తారన్నదే పాయింట్ ఇక్కడ. ఎందుకంటే ఫీజుల నియంత్రణ విషయంలో ఎప్పుడో ప్రభుత్వాలు వేసిన తిరుపతిరావు కమిటీ ఏదో ఇచ్చిన సిఫార్సులని ప్రభుత్వాలు అమలు చేసినాయా? తెలంగాణ వచ్చిన తర్వాతైనా మనం అమలు చేసినామా? లేదే. మరి ఇప్పుడు ఇచ్చిన నివేదిక పాలకులకి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అమలు చేస్తాడు. నివేదిక పక్కాగా ఉంటుందని మనం క్లారిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆకునూరి మురళి గారు కాబట్టి పక్కాగా ఉంటుంది, పర్ఫెక్ట్గా తయారు చేస్తారని ఆయన ఏదో ఒక చేయాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఆ రిపోర్ట్ అద్భుతంగానే ఉంటుంది. మరి అమలు చేయాలో చూద్దాం. ఏమవుతుందట, మొత్తం అప్పులతోనే మధ్యాహ్న భోజనం నడుస్తున్నదట. మొత్తం అప్పులతోనే. మార్కెట్లో కోడిగుడ్డు ధర 7 రూపాయలు ఉంటే ప్రభుత్వం 5 రూపాయలు చెల్లిస్తోంది. బిల్లులు 2 నుంచి 4 నెలలు పెండింగ్లో ఉంటున్నాయి. గుడ్డు ధర పెంచడంతో పాటు వంట ఏజెన్సీ మహిళలకు సకాలంలో బిల్లులు చెల్లించాలి అని ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు చేయబోతున్నది. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, PM పోషణ్ అమలు, గురుకులాల్లో భోజనం పరిస్థితిపైన సిఫారసులతో నివేదికను కమిషన్ 4-5 రోజుల్లో అందజేయబోతున్నట్టుగా సమాచారం. హ్యాంగ్ అయింది. చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ఆచార్య PL విశ్వేశ్వరరావు, చారుకొండ వెంకటేష్, జ్యోత్స్న, శివారెడ్డి ఈ నెల 8వ తేదీ వరకు వేరువేరుగా అన్ని జిల్లాల్లో పర్యటించారు. ప్రభుత్వ స్కూళ్లు, KGBVలు, గురుకులాలు సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు గుర్తించారు. గత 2 రోజులుగా ఆయా గురుకులాల కార్యదర్శులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. క్షేత్రస్థాయి సమస్యలు ఎట్లా ఉన్నాయి? రాష్ట్రంలోని 26,519 ప్రభుత్వ స్కూళ్లలో 20,36,000 మందికి మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. పథకం కింద వారానికి 3 సార్లు కోడిగుడ్డు అందజేయాల్సి ఉండగా అధిక శాతం బడుల్లో 2 సార్లే ఇస్తున్నారు. మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర 7 రూపాయలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. ప్రతి నెల వంట చేసి భోజనం పెట్టినందుకు ఏజెన్సీ మహిళలకు డిసెంబర్ 1వ తేదీ నుంచి 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ₹6.19 చొప్పున, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ₹9.29 చొప్పున చెల్లిస్తున్నారు. సన్న బియ్యాన్ని ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా అందజేస్తోంది. అయితే వంట ఏజెన్సీ మహిళలకు బిల్లులు నెలల పాటు ఆలస్యమవుతున్నాయి. వారు అత్యంత పేద కుటుంబాలకు చెందినవారు. సకాలంలో బిల్లులు అందకపోవడంతో అప్పు పైన వంట సరుకులు తెస్తున్నారు. వీరికి ఇచ్చే మొత్తాన్ని కొంత పెంచి సకాలంలో ఇవ్వాలి. మధ్యాహ్న భోజన వంటపైన పర్యవేక్షణ లేదు. కొన్ని చోట్ల వంటగదులు లేవు, ఉన్న చోట అనుకూలంగా లేవు. ఎక్కువ చోట్ల బడి ప్రాంగణంలో ఏదో ఒక చోట వండుతున్నారు. పరిశుభ్రత కూడా లోపిస్తోంది. వంట ఏజెన్సీ మహిళలకు 1 నుంచి 8 తరగతులకు సరుకులు, కోడిగుడ్లు, 9 నుంచి 10 తరగతులకు సరుకులు, కోడిగుడ్లు అని 4 పద్దుల పేరిట బిల్లులు వస్తున్నాయి. అన్నీ ఒకేసారి రావట్లే. ఎప్పుడేవి వస్తున్నాయో తెలియని పరిస్థితి. 1 నుంచి 8 తరగతుల వరకు అయ్యే వంట ఖర్చులో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. 9 నుంచి 10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వమే 100% భరిస్తున్నది. అందుకే రకరకాల పద్ధతుల ద్వారా బిల్లులు ఇస్తున్నారు. విద్యార్థులకు డైనింగ్ హాళ్లు లేవు. బడి ప్రాంగణంలో దుమ్ము ధూళిలో కింద కూర్చొని తింటున్నారు. గురుకుల విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలు పెంచారు. దాంతో చాలా వాటిల్లో భోజనం సంతృప్తికరంగానే ఉన్నది. కాకపోతే విద్యార్థులకు సరిపడా మౌలిక వసతులు లేవు. ఇగో వంట ఏజెన్సీ మహిళలకు బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్లో ఉంటున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో చివరి 3 నెలలకు సంబంధించి నవంబర్ 25 నాటికి 116 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఎట్లా పనిచేస్తారా మహిళలు? ఎన్నెన్ని అప్పులు తెస్తారు?
అయితే మంగళవారం 59 కోట్లు విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తెలిపారు. బియ్యంలో నాణ్యత లోపించడం, సక్రమంగా వండకపోవడం, సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్లే కలుషితాహార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపైన ఇప్పటికే ప్రామాణిక విధి విధానాలు జారీ చేశామని చెప్పారు. ఇది మార్చాలా, ఈ పరిస్థితిని మార్చాలి అని అంటే ఆకునూరి మురళి గారు ఇవ్వబోతున్న రిపోర్ట్ని రేవంత్ రెడ్డి అమలు చేయాలి. ఎంతవరకు అమలు చేస్తారనేది మనం చూడాలి. ఏది ఏమైనా ఒక మంచి పరిణామం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేయడం, ఆ కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి గారు లాంటి వాళ్ళని పెట్టడం ఆహ్వానించదగ్గ విషయం. గత ప్రభుత్వ హయాంలో కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఎవడన్నా వెళ్ళి పరామర్శించిన పాపాన పోలి. ఈ మొఖాలు ఎన్నడన్నా స్కూల్కి పోయి అసలు భోజనం ఎట్లుందని అడిగిన మొహాలు ఇవి? ఒకసారి ఆలోచించండి. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కేవలం ఈ కమిటీలు వేసుడు, రిపోర్ట్లు తీసుకునుడు, పరామర్శించుడు ఇది మాత్రమే సరిపోదు. అది కేవలం మీరు చేస్తున్న పనుల్లో ఒక 10% మాత్రమే, చేయాల్సిన మిగతా 90% మిగిలే ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి.